హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ వారం సంబంధించిన వచ్చిన బెస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేది డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? పరాక్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్. ఇది నా ఫేవరెట్ ఫ్లెక్సీ క్యాప్ అండి. ఎందుకో నేను వీడియోలో చెప్తాను. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బిఫోర్ దట్ మనం ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. అండ్ మనం ఆల్రెడీ ఈ వీక్ సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ ఒక ఆర్టికల్ అనాలిసిస్ చేసాము. ఉమెన్స్ డే స్పెషల్ కవర్ స్టోరీ గూడా ఉంది. అది మనం ఆర్టికల్ అనాలిసిస్ చేసాము. అది నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చూడండి. చాలా మంచి కవర్ స్టోరీ ఇచ్చారు ఉమెన్స్ గురించి. అలాగే మీ పీడీఎఫ్ యాక్సెస్ కావాలన్నా కింద టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. అందులో మీకు పీడీఎఫ్ యాక్సెస్ ఉంటుంది కంప్లీట్‌లీ. ఓకేనా? మీకు పీడీఎఫ్ ఎవ్రీ వీక్ మనకి పీడీఎఫ్ నేను పెడతా ఉంటానన్నమాట. సో దట్ మీ ఆర్టికల్స్ మీరు చూసి చదువుకోవచ్చనమాట ఆర్టికల్స్ కూడా. సో, మనం ఈ ఈ వారం సంబంధించిన మ్యూచువల్ ఫండ్ చూద్దాము. ఈ వారం వచ్చేసి మనకి పరాక్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉందండి. ఓకేనా? ఈ మ్యూచువల్ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ అనేది మనకు జనరల్‌గా ఫ్లెక్సీ క్యాప్ అంటే దీంట్లో 3 కేటగరీస్ ఉంటాయి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఉంటాయి. దాంట్లో ఫ్లెక్సిబుల్‌గా వాళ్ళకి వెయిటేజ్ ఉంటుంది గదండీ! ఈ ఫండ్‌లో ఎంత అమౌంట్ ఉంది, దాంట్లో ఎంత పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ అనేది మనకి ఫ్లెక్సిబుల్‌గా ఫండ్ మేనేజర్‌కి చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ ఉంటుంది గాబట్టి, దానికి మనకి కేటగరీ ఫ్లెక్సీ క్యాప్ కేటగరీ అని పెట్టారండి నేమ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాయింట్ టు పాయింట్స్ రిటర్న్స్ ఉన్నాయి గదా! చూసుకున్నట్లయితే ఫిక్సీ క్యాప్ మనకి లాస్ట్ 1 ఇయర్‌లో మనకి రిటర్న్స్ ఎలా వచ్చాయి, 3 ఇయర్స్‌కి రిటర్న్స్ ఎలా వచ్చాయి, అండ్ 5 ఇయర్స్‌కి రిటర్న్స్ ఎలా వచ్చాయని చెప్పేసని చూసుకున్నట్లయితే, లాస్ట్ 1 ఇయర్‌లో మనకి ఫండ్ వచ్చేసి అరౌండ్ 11% ఆఫ్ రిటర్న్ ఇచ్చింది. అండ్ లాస్ట్ 3 ఇయర్స్‌లో వచ్చేసి 18% అండ్ లాస్ట్ 5 ఇయర్స్‌లో వచ్చేసి 23% అనేది రిటర్న్ డెలివరీ చేయడం జరిగింది ఈ ఫండ్. ఓకేనా? ఇది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ లాంచ్ చూడండి. ఈ ఫండ్ ఎప్పుడు లాంచ్ అయిందంటే మనకి 24థ్ మే 2013 రోజు ఈ ఫండ్ అనేది లాంచ్ అయింది. స్టార్ట్ అయింది. ఇది ఈక్విటీ కేటగరీ మ్యూచువల్ ఫండ్ అన్నమాట. అండ్ టైప్ వచ్చేసి ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్ అంటే చెప్పాను గదండీ! ఫ్లెక్సిబుల్‌గా వాళ్ళకి ఏ కేటగరీలో చేంజ్ చేసుకోవాలంటే ఆ కేటగరీలోకి ఆహ్, ఆహ్, పర్సెంట్ ఆఫ్ వెయిటేజ్ ఇంక్రీజ్ చేయడం గాని, డిక్రీజ్ చేయడం గాని ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట దీనిలోకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏయూఎం. ఈ ఈ ఫండ్ మేనేజర్ ఎంత ఫండ్స్ హ్యాండిల్ చేస్తున్నాడంటే అరౌండ్ 89 క్రోర్స్ 700 89,000 క్రోర్స్ 89,000 క్రోర్స్ 700 క్రోర్స్ అనేది 89,700 క్రోర్స్ అనేది మేనేజ్ చేస్తున్నాడు ఈ ఫండ్ మేనేజర్. అండ్ బెంచ్ మార్క్ కంపారిజన్ వచ్చేసి నిఫ్టీ 500 టోటల్ ఇండెక్స్ అని టీఆర్ఏ ఇండెక్స్ నిఫ్టీ 500 తోని కంపారిజన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోలింగ్ రిటర్న్స్. ఓకేనా? రోలింగ్ రిటర్న్స్ ఈ ఫండ్‌కి సంబంధించిన అండ్ బెంచ్ మార్క్‌కి సంబంధించిన డేటా పాయింట్స్ మీకిక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. అండ్ లాస్ట్ 1 ఇయర్‌లో వచ్చేసి ఫండ్ రోలింగ్ రిటర్న్స్ వచ్చేసి 19% ఉంది అరౌండ్ విచ్ ఈస్ వెరీ గుడ్ రిటర్న్ అండి. అండ్ లాస్ట్ 3 ఇయర్స్‌లో వచ్చేసి 18% ఉంది. లాస్ట్ 5 ఇయర్స్‌కొచ్చేసి 17% సీఏజీఆర్ ఉందన్నమాట. ఓకేనా? రోలింగ్ రిటర్న్స్ సీఏజీఆర్ అన్నమాట. అండ్ ద ఫండ్ లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ ఇండికేట్స్ ద హెల్తీ ఔట్ పెర్ఫార్మన్స్ అక్రాస్ ద టైమ్ ఫ్రేమ్స్ అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? ఇక ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నా గాని ఆ ఫండ్ అనేది మంచిగా బెటర్‌గా మీకు రిటర్న్స్ డెలివరీ చేసిందని చెప్పేసి మనకిక్కడ ఈ డాటా ద్వారా చూసి అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వేర్ ద ఫండ్ ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియో అసెట్ అలోకేషన్ అన్నమాట ఇది. ఓకేనా? ఈళ్ళు అసెట్ అలోకేషన్‌లో ఎక్కడ ఎంతెంత పర్సెంటేజ్ ఆఫ్ వెయిటేజ్ అనేది చూసుకున్నట్లయితే లార్జ్ క్యాప్ కేటగిరీలో 93% పెట్టారండి. ఓకేనా? ప్రస్తుతానికి వీళ్ళ ఈక్విటీస్‌లో అరౌండ్ 80% 79% ఉంది. ఓకేనా? ఈక్విటీస్‌లో 79% ఉంది. అండ్ డెబ్ట్‌లో వచ్చేసి అరౌండ్ 20% పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఫ్లెక్సీ క్యాప్ ఏంటంటే మనకి ఫండ్ మేనేజర్ ఉన్నారు గానీ, రాజీవ్ తక్కర్ అని జెప్పేసి ఫండ్ మేనేజర్ వచ్చేసి వాళ్ళ కాల్స్ తీసుకుంటాడు. కాల్స్ బట్టి ఈ, ఈ పోర్ట్‌ఫోలియో అలొకేషన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ లాస్ట్, లాస్ట్ 3-4 మంత్స్‌లో మనకు మార్కెట్ చాలా ఫాల్ అయింది గదా! ఆ ఫాల్ అవ్వక ముందుగా వీళ్ళు కంప్లీట్‌గా క్యాష్‌కి రావడం జరిగింది. అరౌండ్ 20% క్యాష్ డెబ్ట్ ఇన్స్ట్రుమెంట్ పెట్టారు. విచ్ ఈస్ ఎ గుడ్ కాల్ అన్నమాట. వీళ్ళు మంచి కాల్స్ తీసుకుంటారు. అంటే మంచి డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అందుకే ఈ ఫ్లెక్సీ క్యాప్ అనేది మనకి హైలైట్ అవుతుందన్నమాట. రిటర్న్స్ వైస్‌గా అండ్ ఔట్ పెర్ఫార్మింగ్ చేస్తుందన్నమాట. అదర్‌గా ఈ కేటగరీలో ఆహ్, లార్జ్ క్యాప్ వచ్చేసి 79%లో 93% ఆఫ్ అమౌంట్ ఈ లార్జ్ క్యాప్‌లో ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌లో అరౌండ్ 3.4 అండ్ 3.2% అరౌండ్ పోర్ట్‌ఫోలియో అలొకేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ
ఈ టాప్ 5 సెక్టార్స్ ఇన్ పోర్ట్‌ఫోలియో మన సెక్టార్స్ ఏ సెక్టార్ కింద వెయిటేజ్ అని చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ టాప్ 5 స్టాక్స్ అన్నమాట. హెచ్‌డీఎఫ్‌సీ ఉంది, బజాజ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంది, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, ఐటీసీ మనకి టాప్ 5 స్టాక్స్ అంటే టాప్ 5 హోల్డింగ్ పర్సెంటేజ్ ఆఫ్ స్టాక్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ రీసెంట్‌గా ఏం చేంజ్ చేశారంటే పోర్ట్‌ఫోలియో చేంజెస్ నారాయణ హృదయాలయం ఓకేనా. నిన్న లాస్ట్ వీడియోలో పిక్ ఆఫ్ ద వీక్ వీడియోలో కూడా హాస్పిటల్ స్టాక్ గురించి చెప్పాను. నారాయణ హృదయాలయం గురించి కూడా కాంపిటీటివ్స్‌లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు కూడా కొత్తగా ఎంట్రీ తీసుకున్నారు డిసెంబర్‌లో. హాస్పిటల్ స్టాక్ మంచి స్టాక్ అన్నమాట ఇది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీసీ హోటల్స్ అన్నమాట. ఐటీసీ వాళ్ళు మన హోటల్స్ చూసుకుంటాం కదా! ఐటీసీ వాళ్ళకి సంబంధించింది. ఐటీసీ హోటల్స్‌లో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ ఎగ్జిట్. ఏ స్టాక్స్‌లో కంప్లీట్‌గా ఎగ్జిట్ అయ్యారంటే అర్క్లే సొల్యూషన్స్ ఇండియా అండ్ ప్రెసిస్టెన్స్ సిస్టమ్స్, యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అని కంప్లీట్‌గా ఎగ్జిట్ అయ్యారు. ఓకేనా. ఈ షార్ప్ రేషియో కూడా 1 ఉందన్నమాట. విచ్ ఈస్ గుడ్ రిస్క్ రిటర్న్ ప్రొఫైల్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫండ్ గ్రోత్ ఆప్షన్ ఎన్ఏవి వచ్చేసి 77.55 ఉందండి. ఓకేనా. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 1000 ఉండాలి. ఓకేనా. మినిమమ్ ఎస్ఐపి అమౌంట్ కూడా 1000 ఉండాలి. ఓకేనా. లంసమ్‌లో అయినా ఎస్ఐపి చేసినా మినిమమ్ ఒక రూ. 1000 ఉండాలి. అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో అంటే ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తాం కదా! వాళ్ళు మన మనీ మేనేజ్ చేసుకునేందుకు ఖర్చులుంటాయి కదా! వాళ్ళు చార్జ్ చేసే అమౌంట్ వచ్చేసి 1% 1.33% అనేది చార్జ్ చేస్తారనమాట. మనం అమౌంట్ మేనేజ్ చేసినందుకు. అండ్ ఎగ్జిట్ లోడ్ వచ్చేసి రిడెంప్షన్ ఓకేనా. మీరు వితిన్ 1 ఇయర్‌లో మీరు 10% కన్నా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మీ ఇన్వెస్ట్‌మెంట్ రిడెంప్షన్ చేస్తే వాళ్ళు 2% చార్జెస్ ఏస్తారని చెప్తున్నారు. అండ్ వితిన్ 365 డేస్ లోపనమాట. వితిన్ 1 ఇయర్ లోపు. అండ్ 1% బిట్వీన్ 366 అండ్ 730 డేస్ అనమాట. 1% లోపు మీరు 10% కన్నా ఎక్కువ రిడెంప్షన్ చేశారంటే ఇన్ని డేస్‌లో అంటే 2 ఇయర్స్ అనమాట అప్రాక్సిమేట్‌లీ. ఆ 2 ఇయర్స్ లోపు 1% 10% కన్నా ఎక్కువ రిడెంప్షన్ చేస్తే అది మీకు 1% చార్జ్ అనేది పడుతుందనమాట ఎగ్జిట్‌లో. అంటే ఇలా మినిమమ్ లాకింగ్ పీరియడ్ వచ్చేసి అరౌండ్ 2 ఇయర్స్ ఉందండి. ఆ లోపు మీరు 10% కన్నా ఎక్కువ రిడెంప్షన్ చేస్తే వితిన్ 1 ఇయర్ లోపైతే 2% చార్జ్ పడుతుంది. వితిన్ 2 ఇయర్స్ లోపైతే 1 ఇయర్ అబోవ్ 2 ఇయర్స్ లోపైతే మనకి 1% బిట్వీన్ చార్జ్ ఎగ్జిట్ లోడ్ పడుతుందనమాట. ఓకేనా. ఇదండి మనకి సంబంధించిన బెస్ట్ మ్యూచువల్ ఫండ్. ఓకేనా. వీళ్ళ వీళ్ళెందుకు నా ఫేవరెట్ స్టాక్ అని ఎందుకు చెప్తానంటే వీళ్ళ కాల్స్ అనేది డిసిషన్స్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయండి. ఓకేనా. దీంతో పాటుగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వీళ్ళ ఫండ్‌లో ఏందంటే మెయిన్ థీమ్ ఏముంటుందంటే వాల్యూ ఇన్వెస్టింగ్ ఉంటుంది. ఓకేనా. వాల్యూ డ్రివెన్ బేస్డ్ ఉంటుందన్నమాట. పరాగ్ ఫ్లెక్సీ క్యాప్‌లో వాల్యూ డ్రివెన్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్టైల్ ఉంటుంది. సో, డ్రివెన్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ స్టైల్ అంటే ఏంటంటే, మనకి స్టాక్ ఒక రియల్ వాల్యూ ఓకేనా. వాల్యుయేషన్స్ చాలా అండర్ వాల్యూడ్ ఉన్నాయా? ఓవర్ వాల్యూ ఉన్నాయా? ఓకేనా. వాళ్ళ రియల్ వా ఇది బాగా హైప్‌లోకి వెళ్ళిపోయిందా? అంటే రీజనబుల్ వాల్యూ ఉన్న స్టాక్స్‌లో రీజనబుల్ ప్రైస్ దానికి వాళ్ళ బిజినెస్‌కి, వాళ్ళ ప్రైస్‌కి ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుందంటేనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. ఆహ్, ఏదో అలాంటి స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేస్తారు. లేదంటే చెయ్యరు. ఎందుకంటే ఇది వాల్యూ ఇన్వెస్టింగ్ స్టైల్ అలానే ఉంటుంది కాబట్టి. ఓకేనా. అండ్ వీళ్ళు ఇంకోటి స్పెషల్ ఏంటంటే వీళ్ళు యూఎస్ స్టాక్స్‌లో గూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం గ్లోబల్ స్టాక్ మన యూఎస్ మార్కెట్‌లో స్టాక్స్ ఉంటాయి కదా! అందులో గూడా ఇన్వెస్ట్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో ఏ స్పెషల్ థింగ్ ఇన్ దిస్ పారగ్ ఫ్లెక్సీ క్యాప్. అందుకే వీళ్ళు మార్కెట్ ఎలాంటి కండిషన్స్‌లో అయినా ఆ కండిషన్స్ తగ్గట్టు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ కేటగరీ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మిడ్ క్యాప్ అనుకో ఓన్లీ ప్యూర్‌లీ మిడ్ క్యాప్. ఒకవేళ మిడ్ క్యాప్ కంటిన్యూయస్‌గా ఫాలో అయిందనుకోండి మన పోర్ట్‌ఫోలియో మన మ్యూచువల్ ఫండ్స్ కూడా కంటిన్యూయస్‌గా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిక్రీజ్ అవుతాయి కూడా. ఫ్లెక్సీ క్యాప్ అనుకోండి కొంచెం మనం మిటిగేట్ చేయొచ్చు. ఓకేనా. రీసెంట్ కరెక్షన్‌లో కూడా ఇది పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ అరౌండ్ 7-8% పడింది. అంతకుమించి కూడా పడలేదు. సో దట్ దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ అనేది డెప్ట్‌లోకి పెట్టేసేసారు. ముందే మనకి 3, 4 మంత్స్ ముందే వాళ్ళు డిప్‌లోకి కన్వర్ట్ చేసుకొని వాళ్ళు సేఫ్ సైడ్ కూర్చున్నారనమాట. ఓకేనా. అండ్ మిగతా అమౌంట్ కూడా ఎక్కువ దేనిలోకి ఇన్వెస్ట్ చేశారంటే లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేశారు. మిడ్ అండ్ స్మాల్ కూడా తక్కువే చేశారనమాట. ఇదే అన్నమాట ఈరోజు వీడియో మ్యూచువల్ ఫండ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఛానెల్‌లో అప్‌కమింగ్ డేస్‌లో నేను చాలా మంచి గుడ్ కంటెంట్ చేస్తానండి. మీకు ఇప్పుడు
నేను స్టార్టింగ్ స్టేజ్‌లో మనకిప్పుడు ఛానెల్ గ్రో అవుతుంది. చిన్న చిన్నగా గ్రో అవుతున్న స్టేజ్‌లో నేను వాల్యూ డాటా పాయింట్స్ బట్టి చెప్తున్నాను. నెక్స్ట్ అప్‌కమింగ్ అప్‌కమింగ్ డేస్‌లో నేను వితిన్ 1-2 మంత్స్‌లో మీకు మంచి కంటెంట్ తీసుకొస్తాను. ఎందుకంటే ఆ కంటెంట్‌లో నా ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి. నా మిస్టేక్స్ ఉంటాయి. నా స్ట్రగుల్స్ ఉంటాయి. అలాగే నా ఎలా ఓవర్‌కమ్ చేశాను. నా సక్సెస్ ఉంటుంది. అన్నీ ఉంటాయి. ఓకేనా. ఎవ్రీథింగ్ ఐ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ అనమాట. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఇంక్లూడ్ చేసి మీకు కంటెంట్ చేస్తాను. ఓకేనా. అవి మీకెలా నా ఎక్స్‌పీరియన్స్ మీకెలా ఉపయోగపడతారు, మీరు ఎలా యూజ్ చేసుకుంటున్నారనేది మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆహ్, ఉంటది. అండ్ నేనైతే నా నుంచి నా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. నేను ఆల్రెడీ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇట్ టేక్స్ 1-1 ½ మంత్. మీకు కంటిన్యూయస్ మంచి క్వాలిటీ వీడియోలో మా కంటెంట్ మంచి సింప్లిఫైడ్‌గా అండ్ యూనిక్ కంటెంట్‌గా అదర్ క్రియేటర్స్‌తో పోలిస్తే యూనిక్ కంటెంట్‌గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఆల్ బికాస్ ఆఫ్ నా ఎక్స్‌పీరియన్స్. నేను ప్రతిది ఒక రియల్ లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసింది, ప్రాక్టికల్ థింగ్స్ ఉంది. అది మీరు చేయగలిగే విషయాలు మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే కంటెంట్ రాదు. ప్రాక్టికల్‌గా చేసే విషయాలే వస్తాయి కాబట్టి, సో, ఛానెల్‌ని కంపల్సరీ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ గూడా ఎవరు చేయట్లేదు తెలుగులో. ఫస్ట్ టైమ్ చేస్తున్నాం మనమే. ఇంత మంచి ఆర్టికల్ ఎవరు తెలుగులో చేయట్లేదు. సో, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. సో, ఛానెల్‌ని కంపల్సరీ లైక్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ గూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే వీడియో అప్‌డేట్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థాంక్ యూ అండ్ జై హింద్.